బహుజనవాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సబ్బండ వర్గాల శ్రేయస్సు కోసం కృషి చేసే నాయకుడు తెలంగాణ సామాజిక పోరాట సమితి అధ్యక్షులు ఉప్పు సంతోష్. తాను జన్మించిన గ్రామంతో పాటు నియోజకవర్గ పరిధిలో అనేక సేవా కార్యక్రమాలను చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలను తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేయించారు. తన కొడుకు వివాహం చేసిన సందర్భంగా పేదలకు చీరలు, డ్రెస్సులు పంపిణీ చేసి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తెలంగాణ సామాజిక పోరాట సమితిని స్థాపించి బహుజనులు ఐక్యతకు కృషి చేస్తున్న జానకంపేట గ్రామానికి చెందిన ఉప్పు సంతోష్ గత 10 రోజుల క్రితం తన కుమారుడైన ఉప్పు రుద్ర ప్రతాప్ వివాహం ధనశ్రీతో జరిపించారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం నగరంలోని ప్రశాంతి నిలయంలో తన కొడుకు కోడలైన నూతన దంపతులతో ఉప్పు సంతోష్ తన జన్మస్థలమైన జానకంపేట వాసులకు చీరలు, డ్రెస్సులు పంపిణీ చేశారు. మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంట్ షర్ట్లను అందజేశారు. ఈ సందర్భంగా బట్టలు అందుకున్న వారు మాట్లాడుతూ ఉప్పు సంతోష్ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. తన ఇంట్లో పెళ్లి సందర్భంగా తమకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన సంతోష్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడూ తమకు తోడు ఉంటూ ఇలాగే ఎప్పటికీ సహాయ సహకారాలు అందించాలని ఆకాంక్షించారు. నేను జానకంపేట, నేను గంగబంది మాట్లాడుతున్నా. మేమంతా చల్లగా ఉండని మా ఆయన దీవానిస్తుండు. మేము కూడా చల్లగా ఉండని సంతోషమని మేము దీవానిస్తున్నాము. ఆయన కొడుకు లగ్గం చేసుకున్నాడు, మాకు బట్టలు ఇచ్చిండు. అంతే సంతోషంతో మంచిగా ఉన్న పిల్ల పాపలతో చల్లగా ఉండని మాకు ఎప్పటికీ మాకు బట్టలు రాదు.